ఈ వీడియోలో ఫ్రైడే ఈవినింగ్ ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఇంకొన్ని అవర్స్లో ఓటింగ్ లైన్స్ క్లోజ్ అవబోతున్నాయి కాబట్టి ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, చివరికి ఇమ్యూనిటీ తనూజకి రాలేదు కదా, తనూజకి రాలేనప్పుడు అది ఎవరికైనా వెళ్ళిందా, అసలు ఏంటి సింగిల్ ఎలిమినేషనా డబుల్ ఎలిమినేషనా, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఇవన్నిటితో పాటు కళ్యాణ్ పిఆర్ టీమ్ అండ్ కళ్యాణ్ పిఆర్ చేస్తున్న చీప్ లుచ్చా పళ్ళు గురించి కూడా మాట్లాడుతున్నాను. అలాగే కళ్యాణ్ పిఆర్తో పాటు అది నాకు తెలుసు కళ్యాణ్ పిఆర్ ఏపీఆర్ అంత అంత వాళ్ళంత నిబ్బగాల్ని నేనైతే కాదు కదా. అండ్ నాకనే కాదు, ఏ రివ్యూవర్ అయినా ఎవరైనా కళ్యాణ్ గురించి పొరపాటున రాంగ్గా మాట్లాడితే చాలు చాలా ఎక్స్ట్రాలు మింగుతున్నారు వీళ్ళ గురించి మాట్లాడాలి. అలాగే మీరు ఏం చేస్తున్నారు తెలుసా, మా మాకేదో నెగిటివ్ కామెంట్లు పెట్టి ఫ్యామిలీ మెంబర్స్ డ్రాగ్ చేసి మీరేదో ఆనందపడుతున్నారేమో, కానీ మీకు మీరే ఎదవలు అవుతున్నారు, మీ ఓన్ని మీరే దించుతున్నారు. అది ఫినాలే టైంలో ఒక వారం ఉంటున్నప్పుడు మీ ఓన్ని మీరు కంపు చేసుకుంటున్నారు. అది మీ నిబ్బాగాలికి ఆ నిబ్బాతత్వం అప్పుడు తెలియదు. 1 వీక్ అయిపోయిన తర్వాత కరుసుకుంటారు. అప్పుడు కరుసుకోండి, వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి కరిసేసుకోండి. అర్థమైందా? సో మాట్లాడతా, గట్టిగా మాట్లాడతా. అలాగే కళ్యాణ్ పిఆర్తో పాటు కళ్యాణ్ నిబ్బా ఫ్యాన్స్ ఉన్నారు కొంతమంది, ఆ నిబ్బా ఫ్యాన్స్ కలిగి కూడా మాట్లాడతా. చాలా గట్టిగా గొడ్లిపి మాట్లాడతా. చాలా ఎక్స్ట్రాలు మింగుతున్నారు వీళ్ళ గురించి మాట్లాడాలి. దేనికైనా ఒక బార్డర్ అనేది ఉంటుంది. అంటే మిగిలిన పిఆర్లు చేస్తారు, అతి చేస్తారు. మీరు చాలా బార్డర్ క్రాస్ అయ్యి, అంటే ఏంటి, కళ్యాణ్కి అలా భజన కొడుతూనే ఉండాలా? అంటే మీరంటే డబ్బులు తీసుకున్నారు పిఆర్ గారు, లుచ్చప్పలు చేస్తారు, ఎంత ఎక్స్టెండ్గానే దిగజారిపోతారు. రివ్యూర్లు కళ్యాణ్కి అలా భజన కొడుతూనే ఉండాలా? లాస్ట్ వీక్ కూడా మొత్తం కళ్యాణ్నే లేపాలా? మీ ఓడు అక్కడ కుక్కపిల్లలాగా పప్పెట్లాగా ఉంటున్న సెల్ఫ్ రెస్పెక్ట్ పక్కన పెట్టేసి ఒక గుంటెనకే అలాగా ఉంటూ దాన్ని స్నేహం అంటే ఇదేరా అని చెప్పి ఎదవ డైలాగులు వేస్తున్నా కూడా అది రివ్యూలకు తెలుస్తున్నా కూడా ఏ మాట అనకూడదా కళ్యాణ్ని? అక్కడ ఆట ఏమైనా కనబడుతుందా? నిజం చెప్పండి. అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇచ్చారు ఇన్పుట్స్, కళ్యాణ్ తనూజ విన్నింగ్ రేస్లో ఉన్నారు అని చెప్పి. అయినా కూడా ఎందుకు కుక్కపిల్లలా తిరుగుతున్నాడు? అది ఒక దరిద్రపు కొట్టి స్ట్రాటజీ. ఒక మనిషి ఒక మగవాడు వాడే స్ట్రాటజీ కాదు అది. ఏమిరా స్ట్రాటజీ అంటే, నేను తన కోసం చాలా లాయల్, నేను చాలా మంచి ఫ్రెండ్ అని, తనంతే నేను సూపర్ డూపర్ కేరింగ్, తను ఎలా అంటే నన్ను అవతల పోన్నా కూడా నేను తన కాళ్ళ దగ్గరే ఉంటాను. సో దట్ ఏమవుతుందిరా అంటే తనే బ్యాడ్ అవుతుంది, నేను పాజిటివ్ అయిపోతాను. ఎందుకురా అంటే నేను అంత మంచివాడిలా కనబడేలాగా, మంచివాడిలాగా ఒక షర్టు ప్యాంటు వేసుకునేలాగా నటిస్తున్నాను అనే టైప్లోనే ఉంది తప్ప ఒక మగోడులా ఆడేటట్టు లేదు. దీనికి కళ్యాణ్ పిఆర్ ఎన్ని బూతులు పెట్టుకున్నా నాకు ఫరక పడదు, కళ్యాణ్ పిఆర్ ఎన్ని ఎక్స్ట్రా కామెంట్లు పెట్టినా నాకు ఫరక పడదు, కళ్యాణ్ నిబ్బా ఫ్యాన్స్ ఎన్ని కామెంట్లు పెట్టినా పడదు. ఎందుకంటే మీ మనస్సాక్షికి కూడా తెలుసు అది ఒక ఆట. అది ఒక ఆటేనా? కాసేపేమో నేను డిమాండ్ కాపాడుకుంటా అంటాడు, కాసేపు ఇమాన్యుల్ అన్నే, నేను లేకపోతే ఇమాన్యుల్ అన్నే అంటాడు. ఎంతసేపు మొత్తం ఈ 4 రోజుల్లో కళ్యాణ్ స్క్రీన్ స్పేస్ లైవ్లో చూడండి, ఎవరి దగ్గర దొప్పించుకుంటున్నాడు చెప్పండి? కుక్కపిల్లలాగా తెల్లవారు జాము అటే. ఇంకా ఎందుకు? అది ఏంటి? ఇది కూడా ఒక ఆటేనా? అంటే ఆమె ఇది ఎలా తెలుసా, రివర్స్ స్ట్రాటజీ. కొంచెం బుర్ర పెడితే అప్లై అవుతుంది. ఆమె విన్నింగ్ రేస్లో ఉంది కాబట్టి, ఆమెకి ఎలాగో షార్ట్ టెంపర్ ఉంది కాబట్టి ఆమె దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి ఏదో ఒకటి కెలుగుతాడు, ఆమెను తిడతాది. ఆమె ఇక్కడ ఈ మనిషి ఏం మాట్లాడు, ఎన్ని ఉమ్మేసేసుకున్నా తుడిసేసుకొని చెప్పి ఫ్రెండ్ స్నేహం అంటే ఇదేరా అన్నట్టు ఉంటాడు. దానివల్ల సింపతి వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు, కానీ అంత ఇరుపప్పలు లేరు ఈ రోజుల్లో. అర్థమవుతుందా? సో ఆ దరిద్ర కొట్టు గేమ్ను కూడా ఎలివేట్ చేయమంటున్నారు వీళ్ళు. ఎలా అవుతుంది? అండ్ అలాగే ఏమైనా నెగిటివ్ది, ఒకవేళ నెగిటివ్ పనులు చేస్తే ఏం అనకూడదంట. ఏమనంటే అందరినీ పట్టుకొస్తారు, ఫ్యామిలీ వాళ్ళు తిడతారు, ఇంట్లో వాళ్ళు తిడతారు. అసలు మీకే రైట్ ఉందిరా? మీరు పిఆర్గా తీసుకునే నెలకి ఆ ₹1,00,000కి ₹1,50,000కి చేసే వ్యాపారాలకి మధ్యలో రివ్యూర్లు ఏం చేశారు, రివ్యూర్లు ఫ్యామిలీ మెంబర్లు ఏం చేశారు? ఏం బ్రో ఓన్లీ ఈ పిఆర్లే తిడుతున్నాం అంటే మిగిలిన పిఆర్లు చేస్తారు. వీళ్ళు క్రాస్ చేస్తున్నారు, చాలా ఇన్స్టెన్సెస్లో క్రాస్ చేశారు. నాకనే కాదు, మల్టిపుల్ రివ్యూర్స్ పైన అటాక్ చేస్తున్నారు వీళ్ళు. ఎస్పెషలీ ఈ గత వారం 10 రోజులుగా నేను అందుకే అలా స్టోరీలు పెడుతున్నా. నేను అదే చెప్తున్నా, రే మీకు మీరే నాశనం చేస్తున్నారు. అక్కడ కళ్యాణ్ గేమ్ నాశనం చేసుకుంటున్నాడు, ఇక్కడ మీరు కళ్యాణ్ ఉన్న కాస్తో గ్రాఫ్ సంకనాకించేస్తారు మీ ఎదవ పనుల వల్ల అని చెప్పి. అయినా కూడా స్టిల్ అదే రిపీట్ చేస్తున్నారు. మావాడు స్నేహం బొగ్గులో స్నేహం. అదేం స్నేహం? బొక్కలో స్నేహం. సొంగ అంటారు, స్లావరీ అంటారు, కుక్కపిల్ల అంటారు, పప్పెట్ అంటారు. అది ఆట కాదు, అది అస్సలు ఆట కాదు. ఆ అమ్మాయి ఆట అమ్మాయి ఆడుకుంటుంది, మధ్యలో మీ ఊడేవాడు బొక్క. మీ కూడా ఆట ఆడడం కోసమా అగ్ని పరీక్ష నుంచి ఇక్కడ పంపారా? తనూజ పప్పెట్లో ఉండడం కోసం పంపారా? దేనికి పంపారు? చేస్తున్న పని ఏంటి? చేస్తున్న వ్యాపారం ఏంటి? ఆ వ్యాపారం ఏం కనబడుతుంది ఇందులోని? వామ్ గోడ్ కేరింగ్, నా బొగ్గులో కేరింగ్.
హౌస్‌లో అందరూ కంటెంట్ కోసం చేస్తున్నారు. ఈ సీజన్‌లో అందరూ కన్నింగాలే. అన్నిటికంటే పెద్ద కన్నింగ్ గేమ్ ఆడుతుంది కళ్యాణ్. అది చెప్తే మళ్ళీ బాధ చెప్పకూడదంట అది. ఇప్పుడు బాగా ఆడుతున్నప్పుడు ఎలివేషన్ ఇచ్చినప్పుడు మీకు ఓకే. అర్జునుడు అన్నప్పుడు ఓకే. ఒక కామన్ మ్యాన్ దోలు తీర్చేస్తున్నాడు అన్నప్పుడు ఓకే. 2 సార్లు కెప్టెన్ అయ్యాడు తోపు తురుమన్నప్పుడు ఓకే. టికెట్ విన్నర్ అయ్యాడు పాపం ఓటపిలు కూడా రాలేదన్నప్పుడు ఓకే. మీకు ఎలివేషన్‌లో వచ్చినప్పుడు ఓకే. మీ వోడు రాంగ్‌గా రొట్టాట ఆడుతున్నప్పుడు క్రిటిసైజ్ చేస్తే మాత్రం నాట్ ఓకే. ఫ్యామిలీ మెంబర్స్ వైపు వస్తారు. జోడించుకొని కొడేస్తాం. అర్థమవుతుందా? ఒక్క మినిట్ కాదు. ఒక్క నిమిషం మీ అందరిని ట్రాక్ చేయడం. ఒక్క నిమిషం. ఒక నిమిషం. నేనేం చెప్తున్నాను అంటే నోరు మూసుకొని మీ ఏదో పిఆర్ యాక్టివిటీలు మీరు చేసుకోండి. అంతే తప్ప వేరే రివ్యూల్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తేడం. వన్స్ మీ అకౌంట్ దొరికితే జస్ట్ వితిన్ 5 to 10 మినిట్స్ 5 to 10 మినిట్స్ మొత్తం చేతులారా మీరు మీ ఫ్యామిలీని రోడ్డు మీదకి తెచ్చుకోకండి. రివ్యూలో చూడండి, నచ్చకపోతే దొబ్బేయండి. అంతే తప్ప ఫ్యామిలీ మెంబర్స్ని ట్రాక్ చేసి పిచ్చి బూతులు మాట్లాడితే స్టేషన్ దగ్గర ఉండాలి మీరు. ఇది వార్నింగా అంటే వార్నింగే. రిజల్ట్ చూసుకుంటారా అంటే చూసుకోండి, చూపిస్తా కూడా. ఓకే, క్రాస్ చేయొద్దు. ఇది అందరు పిఆర్లకి చెప్తున్నా. వీళ్ళు చాలా ఎక్స్ట్రాలు మింగుతున్నారు కానీ వీళ్ళు చెప్తున్నా. ఓకే, అది ఓటింగ్లోకి వస్తే ఫస్ట్ పొజిషన్లో తనుజ ఉంది. రాక్ సాలిడ్ ఓటింగ్ పడుతుంది. ఇంకో విషయం చెప్తున్నాను చూడండి, ఇది కూడా నచ్చదానికి. ఎంతసేపు వాళ్ళదే ఫస్ట్ ఉండాలి అంటాడు. ఈ వారం భీకరమైన ఓటింగ్ తనుజాకి పడుతుంది కూడా. ఇంకా ఫోన్ కాల్ ఓటింగ్ ఇంకా రాలేదు. అదే రేంజ్లో పడుతుందో తెలియదు. నెక్ టు నెక్ కల్లా నిజంగానే చెప్తున్నా, నెక్ టు నెక్ కల్లా ఇప్పుడు ఒక 5% ఎడ్జ్ తనుజాకు ఉంది. నెక్స్ట్ 5% తనుజాకు ఉంది. అండ్ ఈ రోజు ఎపిసోడ్ అయిపోయేసరికి ఆ 5% 7 to 8% అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. మీకు అర్థం కావట్లేదు 5% అని చిన్న పర్సెంట్ అనుకున్నారు, చాలా పెద్ద పర్సెంట్ ల్యాక్స్లో ఉన్నప్పుడు. సో ఇదే కంటిన్యూ అయితే తనుజ విన్నర్ అవ్వడానికి వెరీ హై ఛాన్స్. దీనికి రీజన్స్ తనుజ గేమర్లా ఆడడం ఇవన్నీ పక్కన పెడితే ఈ నిబ్బాగాలు పిఆర్లు చేసిన పనుల వల్లే సంకరాకపోతున్నారు సగం. బయట చికాకు దొప్పుతుంది ఆడియన్స్కి. అండ్ కళ్యాణ్ కూడా తన ఆట మా ఓడికి లేదు బ్రో, మా ఓడికి లేదంటే లేకపోతే అందరికీ ఇచ్చేయి. ఒక్క పర్సన్ మీద అలాగే తిడుతున్నా కొడుతున్నా ఏం చేస్తున్నా అక్కడ అవసరం లేదురా స్వామి అని చెప్తున్నా. వెళ్ళి బర్నీ పాయింట్లు అడుగు, బర్నీని యూజ్ చేయి. ఏంది బాండ్లు యూజ్ చేయమంటారు అంటే నువ్వు కూడా ఈ బాండ్ని యూజ్ చేసుకోవడం కోసం చేస్తున్నావా? అమ్మాయి బర్నీ పాయింట్లు అడుగుతుందో లేదా అమ్మాయి ఇష్టం. అమ్మాయికి నోరు ఉంది, అమ్మాయికి మెదడు ఉంది, అమ్మాయి ఇండివిజువాలిటీ ఉంది, అమ్మాయి ఏం చేయాలి అమ్మాయి చేస్తే నువ్వెవడివి నువ్వు ఎందుకు వస్తున్నావు? యూజ్ చేసుకోవేంటి అంటే నువ్వు యూజ్ చేసుకోవడం కోసం ఇది క్రియేట్ చేస్తున్నావు. ఇమ్యూనిటీ ఇవ్వకపోతే ప్రాబ్లం, ఇమ్యూనిటీ తీసుకోకపోతే ప్రాబ్లం. అని నువ్వెందుకు ఇమ్యూనిటీ ఇచ్చేస్తానన్నావు? అమ్మాయి వాయిస్ నోట్ వస్తుంది వాళ్ళ సిస్టర్ది అన్నప్పుడు ఇచ్చేస్తాను అన్నావు. అప్పుడు ఎందుకు ఇచ్చేసావు నువ్వు? దీనికోసం అన్నిటికీ ఓవర్. నువ్వు ఇచ్చేయచ్చు, నువ్వు ఫ్యామిలీ వీక్కి టైం ఇచ్చేయచ్చు, మిగిలిన వాళ్ళందరికీ టైం ఇచ్చేయచ్చు, నువ్వు ఇమ్యూనిటీ ఇచ్చేయచ్చు, వాయిస్ నోట్లు ఇచ్చేయచ్చు, ఏమైనా ఇచ్చేయచ్చు. నువ్వు మాత్రం దానికి వేరే కర్నూలులాగా ఇచ్చేస్తావు. మిగిలిన వాళ్ళు మాత్రం ఇచ్చేస్తే నీకు నచ్చదు. అమ్మాయి డెసిషన్ అమ్మాయిది. ఓకే, ఆ అమ్మాయి ఓన్గా ఓటపిల్ ద్వారా వెళ్దాం అనుకుంటుంది, వెళ్ళింది. నీకేం ప్రాబ్లం? అప్పుడు ఇంకో నిబ్బాగాలు వచ్చి మరి ఆ గేమ్ ఎందుకు బ్రో ముందే చెప్పవచ్చు కదా. గేమే అదిరా నిబ్బాగాళ్ళరా. గేమ్ చివరి వరకు తీసుకెళ్ళి అమ్మాయి చేతి వరకు వచ్చిన తర్వాత నేను యూజ్ చేసుకున్నది. సో దట్ అమ్మాయికి హెల్ప్ అవుతుంది. గేమర్లో ఆలోచించి అమ్మాయికి హెల్ప్ అవుతుంది, అది వేరే వాళ్ళకి వెళ్ళదు. వేరే వాళ్ళకి వెళ్ళింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సంజన బర్నీ గారికో, అప్పుడు టాప్ 5లో కంటెస్టెంట్ టాప్ 5కి అంటే సెకండ్ ఫైనలిస్ట్ వెళ్ళిపోతారు. అప్పుడు డిజర్వ్డ్ పర్సన్ అనవసరంగా ఎలిమినేట్ అయిపోతారు కదా. అలాంటప్పుడు అమ్మాయి ఎందుకు వదిలేస్తుంది? గేమ్ చివరి వరకు తీసుకెళ్ళి నచ్చినట్టు యూజ్ చేసింది. అది ఒక గేమర్కి ఉన్న లక్షణం. ఇంకో గేమర్ ఏం చేస్తున్నాడు అంటే సొంగ కాచుకుంటూ తెల్లవారుజామున అలాగే కుక్క పిల్ల తిరుగుతున్నాడు. ఆట ఆడడం మానేశాడు. సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు, ఏమీ లేదు. తెల్లవారుజాము ఇదే వ్యాపారం. ఫస్ట్ పొజిషన్లో తనుజ, సెకండ్ పొజిషన్లో ఇమాన్యుల్ కూడా చాలా మంచి ఓటింగ్ పడుతుంది. ఫోన్ కాల్ ఓటింగ్ కూడా బాగా పడుతుంది. లాస్ట్ టైం వచ్చినట్టు కూడా బాగా పడింది. ఇప్పుడు కూడా మంచి ఓటింగ్ పడుతుంది. చాలా మంచి ఫైట్ ఇచ్చాడు. కానీ ఇమాన్యుల్ తెలుసుకోవాల్సింది కొన్ని ఉన్నాయి. ఏమిరా అంటే 100% ప్రతి టాస్క్ విన్ అయిపోతే సరిపోదు. ఏ సమయానికి ఎలాగ యాక్ట్ చేయాలో కూడా తెలుసుకోవాలి. ఇక్కడ యాక్టింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. కొంతమంది చేస్తున్నారు కదా సూపర్ డూపర్ యాక్టింగ్. సో యాక్టింగ్ కూడా తెలుసుకోవాలి. కొన్ని సేఫ్ కూడా ఆడాడు, అది ఇప్పుడు డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు ఎలా ఉన్నారంటే సంజన గారు ఇప్పుడు ఇంకా ఆమెకి నిజం చెప్తున్నాడు, సంజన ఫ్యాన్స్ కూడా నచ్చదు. ఇప్పుడు ఆమెకి పెద్ద హెల్ప్ లేదు ఇమాన్యుల్తో. సో ఆమె ఇష్టం వచ్చినట్టు ఇంకా బ్లేమ్ లేసి పారేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఏమైంది? అది ఎఫెక్ట్ ఎవరికి అవుతుంది? అలా ఉంటుంది.
ఓకే. థర్డ్ పొజిషన్‌లో డిమాండ్ పవన్. ఇంకో రూమర్ ఏం నడుస్తుందంటే డిమాండ్ పవన్ ఎలిమినేట్ అయిపోతాడు. అది ఒక రివర్స్ స్ట్రాటజీ అనుకోలో తెలీదు, ఏమనుకోలో తెలీదు గానీ నేను నిజంగా చెప్తున్నా డిమాండ్ పవన్‌కి, ఇమాన్యుయల్‌కి టైట్ ఓటింగ్ పడుతుంది. డిమాండ్ పవన్ చాలా మంచి ఓటింగ్ పడి 3వ ప్లేస్‌లో ఉన్నాడు. ఎలా ఎలిమినేట్ అయిపోతాడు? డబుల్ ఎలిమినేషన్ చేసినా కూడా ఎళ్ళరు. వాంటెడ్‌గా ఏదో శ్రీజని తీసినట్టు ఆళ్ళు చేసేయాలి. అలాగా ఏం జస్టిఫికేషన్ ఇచ్చి చేస్తారు? సో 3వ పొజిషన్‌లో డిమాండ్ ఉన్నాడు. ఫోర్త్ పొజిషన్‌లో సంజన గారు ఉన్నారంట. సో 5థ్ పొజిషన్‌లో బర్నీ గారు ఉన్నారు. 6థ్ పొజిషన్‌లో సుమన్ శెట్టి ఉన్నారు. యాక్చువల్‌గా ఆళ్ళు థర్స్‌డే నైట్ సుమన్ శెట్టిని పంపేద్దాం అనుకున్నారు. తర్వాత మళ్ళీ డెసిషన్ చేంజ్ చేసుకున్నారంట. డెసిషన్ చేంజ్ చేసుకొని ఇప్పుడు కూడా వాళ్ళు సింగిల్ ఎలిమినేషన్ చేద్దామా, డబుల్ ఎలిమినేషన్ చేద్దాం అనేది ఒక క్లారిటీకి రాలేదంట. ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ అయితే రాసి పెట్టుకుని వీడియో కాపీ రైట్స్ కూడా నేను వేయను, సుమన్ శెట్టి వెళ్ళిపోతాడు. రేపు మార్నింగ్ అది ఎవడైనా చెప్పేస్తాడు. సుమన్ శెట్టి అంతే. డిమాండ్ పవన్ ఎంత ఎదవసోళ్ళదంతా సుమన్ శెట్టి. డబల్ ఎలిమినేషన్ అయితే అది వాళ్ళ కాల్. భరణిని తీస్తారా, సంజనాని తీస్తారా అనేది మనకి రేపు తెలిసిపోతుంది. సో సింగిలా డబుల్ అనేది రేపే తెలిసిపోతుంది. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం వాళ్ళు మోస్ట్లీ సింగిల్కే వెళ్ళొచ్చు, టాప్ 6కి చూస్తున్నారు అని టాక్. బట్ ఏదైనా వాళ్ళు గంటకి సాటర్డే మార్నింగే మార్చేస్తున్నారు కాబట్టి, అందుకే మన ఇన్స్టాగ్రామ్ మైరూబీస్ అఫీషియల్ ఫాలో ట్రై చేయండి. వీడియో కంటే ముందు అప్డేట్స్ అక్కడ ఫాస్ట్గా పెడతాను కాబట్టి అటువంటి డెసిషన్స్ ఏమైనా చేంజ్ అయినా ఫాస్ట్గా స్టోరీలో పెడతా. సో యాజ్ ఆఫ్ నో సింగిల్ ఎలిమినేషన్ అయితే ఉంది. సింగిల్ ఎలిమినేషన్ అయితే సుమన్ శెట్టికి హై ఛాన్స్ ఉంది. బట్ ఇంకా 2-3 గంటలు ఉంది కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్లు వేయండి. హాట్‌స్టార్‌లో కానీ, ఫోన్ కాల్‌లో కానీ. ఈ పిఆర్ గోల్‌లో పడవద్దు, పట్టించుకోవద్దు, హార్ట్‌కి తీసుకోవద్దు. వాళ్ళని ఒక బాటిల్‌లా ఫీల్ అవ్వండి. వాళ్ళ మెసేజ్‌లు, కామెంట్లు హార్ట్‌కి తీసుకుంటే మీరు కూడా చాలా బాధపడాలి. సో అది నేను చెప్పేది. సో మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. అప్పటి వరకు వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ 80K సబ్స్ అయినందుకు. 39Kతో స్టార్ట్ చేసి 80Kకి వచ్చాం. సో డిఫైన్ సక్సెస్ అని బిగ్ బాస్ అడిగాడు కదా, మనల్ని డిఫైన్ సక్సెస్ అని అడిగితే ఇదే, ఈ స్టాట్సే డిఫైన్ సక్సెస్. మనం ఏ రోజు ఎవరికి లేపలేదు, ఏ రోజు ఎవరికి అమ్ముడిపోలేదు, ఏ రోజు ఎవరిని కావాలని టార్గెట్ చేయలేదు, ఏ రోజు ఎవడు బాడితే ఆ రోజు చేసుకుని వెళ్ళాం. మోస్ట్లీ నేను ఫస్ట్ 5 to 6 వీక్స్ ముగ్గురిని వేసుకున్నా. తనుజాని, కళ్యాణ్ని, ఇమాన్యుయల్, ఇన్ఫాక్ట్ డిమాండ్ని దారుణంగా నెబ్బాలా ఆడుతున్నాడని చెప్పి ఫస్ట్ 3-4 వారాలు వేసుకున్నా. తర్వాత జనాలకు అర్థమైంది, ఓకే వీడు న్యూట్రల్గానే ఆలోచిస్తాడు, వీడి టోన్ వల్ల మనకు అలా అనిపిస్తుంది. కానీ మరి నా టోన్ అంతే. నేను ఎవరి కోసం నేను నా టోన్ మార్చుకొని బట్టరింగ్ ఇచ్చినట్టు స్మైల్ ఇచ్చుకుంటూ నేను మాట్లాడలేను. రైట్ అనిపిస్తే రైట్ అని గట్టిగా చెప్తా, రాంగ్ అనిపిస్తే ఆడు ఎంత తోపైనా రాంగ్ అని చెప్తా. అది మన రివ్యూ స్టైలు. సో ఓకే, ఎపిసోడ్ రివ్యూలో మంచిగా ఒట్లిప్పుకొని గట్టిగా మాట్లాడదాం, కడిగేద్దాం. ఎవడెవడివి రైటు, ఎవడెవడివి రాంగ్. ఆల్మోస్ట్ అందరివి రైట్లు రాంగ్లు ఉన్నాయి. అందరినీ ఇప్పేద్దాం. సో గెట్ రెడీ టు గెట్ అన్రెస్ట్ at 11 o'clock. అంతవరకు వీడియో చూడండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.